ఏం పర్లేదు, నువ్వు వెళ్ళు. నచ్చట్లేదు. నువ్వు నాకు అస్సలు నచ్చట్లేదు. మొదట్లో నువ్వు చూపించిన ప్రేమ నాకు చాలా అందంగా కనిపించేది, కానీ ఇప్పుడు అదే ప్రేమ అసహ్యంగా ఉంది. నువ్వంటే అసహ్యం, అసలు ప్రేమ అంటే అసహ్యం. నా మీద నాకే అసహ్యం వేస్తుంది సన్నీ. నాకు నచ్చినట్టు నేను ఉండలేకపోతున్నాను. ప్రతిదీ నీకు చెప్పే చెయ్యాలి. ఫ్రీగా బయటికెళ్ళలేను, ఫ్రీగా ఎవరిని కలవలేను, ఫ్రీగా ఫోన్ మాట్లాడలేను, కనీసం ఫ్రీగా ఫ్రెండ్స్కి మెసేజ్ కూడా చేయలేను. నేను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నీకు చెప్పాలి, వచ్చాక వచ్చాను అని మెసేజ్ చేయాలి. నువ్వు పరిచయం కాకముందు నాకేదనిపిస్తే అది చేసేదాన్ని, కానీ ఇప్పుడు ప్రతిదీ నీకు చెప్పే చెయ్యాలి. ఇంకా నా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళాలంటే నీతో పెద్ద యుద్ధమే చేసి వెళ్ళాలి. పోనీ నీతో చెప్పకుండా వెళ్తే నువ్వేం ఆలోచిస్తావో అని భయం. నిజాలు చెప్తే నమ్మే సిచ్యువేషన్లో నువ్వు లేవు. ప్రతి దానికి అబద్ధాలు చెప్పాల్సిన పొజిషన్లో నేను ఉండలేను. నువ్వు పరిచయం కాకముందు ఎవ్రీ వీకెండ్ ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా చిల్లయ్యేవాళ్ళం. కానీ నువ్వు పరిచయం అయ్యాక ఆ వీకెండ్ హ్యాపీనెస్సే పోయింది. పోనీ నా ఫ్రెండ్స్ని నీకు పరిచయం చేస్తే ఈ అమ్మాయి కరెక్ట్ కాదు, ఆ అమ్మాయి కరెక్ట్ కాదు, వాడిని అదోలా చూస్తున్నాడు, వీడు మంచోడు కాదు, వాడి చూపులోనే ఏదో తేడా ఉంది అని నా ఫ్రెండ్స్ గురించి నీకు నోటికొచ్చినట్టు మాట్లాడతావు. నువ్వు పరిచయం కాకముందు నుండి వాళ్ళు నాకు ఫ్రెండ్స్, వాళ్ళు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నీ. ఎందుకు నా ఫ్రెండ్స్ గురించి అలా మాట్లాడుతున్నావంటే దానికి నువ్వు చెప్పే సమాధానం నా సేఫ్టీ. నా సేఫ్టీ గురించి నాకు తెలీదా? నా చిన్నప్పటి నుంచి నా సేఫ్టీ నువ్వే చూస్తున్నావా? అలసిపోయాన్రా నీ ప్రేమతో. ఇంకా నేను ఫైట్ చేయలేను. నాకు కొంచెం టైం కావాలి ప్లీజ్. ఐ నీడ్ ఎ బ్రేక్. ఏ ప్రియా, ఫస్ట్లో అంత నచ్చినోడు లాస్ట్లో ఎందుకంత అసహ్యం వేస్తాడో. ఫస్ట్లో ఉన్నంత ప్రేమ లాస్ట్ వరకు ఎందుకుండదు? అదంతేనే. ఫస్ట్లో వాళ్ళు ప్రేమని నటిస్తారు కాబట్టి ప్రేమిస్తున్నారు అనుకుంటాం, కానీ అది చివరి వరకు చూపించలేరు కదా, లాస్ట్లో దొరికిపోతారు. ఏ ప్రియా, ఏం చేస్తున్నావు? కాదే, తనని నేను అన్ని మాటలు అంటున్నా తను నన్ను తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలేదే. పాపమే. అసలు నేను చెప్పింది తను ఎలా రిసీవ్ చేసుకున్నాడో ఏమో. ఒక్కసారి ఫోన్ చేద్దామని. 6 months కష్టమే. 6 months నుంచి ట్రై చేస్తున్నావు బ్రేకప్ చెప్పడానికి. ఈ టైంలో నీ అతి తెలివితేటలతో ఈ ఛాన్స్ మిస్ చేసుకున్నావే అనుకో, ఆ తర్వాత నేను కూడా ఏం చేయలేను. అయినా నువ్వేమనుకుంటున్నావు ప్రియా? పాస్ట్లో నాకు ఒక లవ్ ఉండేది, ఆ లవ్లో నీకులానే నేను ఎన్నో అనుభవించాను. కానీ వన్స్ బ్రేకప్ చెప్పాక ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్ నౌ. చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను. ఇది పార్టీ చేసుకోవాల్సిన టైం ప్రియా. బర్త్డేకి కేక్ కట్ చేయడం ఎంత సింబాలికో, బ్రేకప్ అయ్యాక ఫోన్లో ఉన్న డాటా ఫోటోస్ డిలీట్ చేయడం కూడా అంతే సింబాలిక్. వద్దే ప్లీజ్ రాధిక, వద్దు ప్లీజ్. చూడు రాధిక వద్దు వద్దు. 1 2 ప్లీజ్ 3 డిలీట్.
ఎప్పుడు నాతోనే ఉంటావు కదా? ఒకవేళ మనం విడిపోతే నువ్వు ఏడుస్తావా? నిజాలు చెప్తే నమ్మే సిచ్యువేషన్లో నువ్వు లేవు. ప్రతి దానికి అబద్ధాలు చెప్పాల్సిన పొజిషన్లో నేను ఉండలేను. నా ఫ్రెండ్స్ని నీకు పరిచయం చేస్తే ఈ అమ్మాయి కరెక్ట్ కాదు, ఆ అమ్మాయి కరెక్ట్ కాదు, వాడిని నా తోలా చూస్తున్నాడు, వీడు మంచోడు కాదు, వాడి చూపులోనే ఏదో తేడా ఉంది అని నా ఫ్రెండ్స్ గురించి నీకు నోటికొచ్చినట్టు మాట్లాడతావు. నా చిన్నప్పటి నుంచి నా సేఫ్టీ నువ్వే చూస్తున్నావా? అలసిపోయాన్రా నీ ప్రేమతో. ఐ నీడ్ ఎ బ్రేక్. ఏయ్ పండు, వద్దా? వద్దు. కింద పడిన పండు తీసుకోవా? పండు పడేసుకొని పిలిచిన పలకుండా వెళ్తావేంటి? వద్దా పండు? తీసుకో, పర్లేదు. ఏయ్ ఏం చేస్తున్నావు? చూడు, అది తీసుకుంటా. వదలరా. నువ్వు తీసుకో పాపా. ఎవడ్రా నువ్వు? ఏయ్ వదులు. రేయ్ వదలరా. తీసుకో పాపా. ఎవడ్రా వదలు. నువ్వు? తీసుకో పాపా. అరే వదలరా. ఎవడ్రా నువ్వు అసలు? తీసుకో వదులు. పాపా. తీసుకో పాపా. వదులు. ఏంటి బ్రో నీ ప్రాబ్లం? ఏం లేదు, హెల్ప్ చేద్దామని. చేసిన హెల్ప్ చాలు కానీ నువ్వు బయలుదేరు, నేను చూసుకుంటా. మనం పోదాం పదా. ఏ పండు, ఏ పండు, నీ హలో, నా పండు. అలా ఎలా తింటారండి వేరే వాళ్ళ పండుని? నేను పండు అంటే పలకలేదు కదా, అందుకే. ఏ పండు, ఏ పండు. ఊరి దీనేశాలు. అమ్మా చెప్పమ్మా. నాన్నకి ఆల్రెడీ చెప్పాను కదమ్మా, కొన్ని రోజులు ఫ్రెండ్స్తో చిల్లై వస్తానని చెప్పి. అమ్మా అదే బయట ఉన్నానమ్మా సన్నిగాడితో. నువ్వు ఆగరా. అమ్మాయితో లేనమ్మా, సన్నిగాడితోనే ఉన్నా. వచ్చాక ఎలాగో నేను ఆఫీస్ వర్క్స్ చూసుకోవాలి కదమ్మా. అమ్మాయితో తిరగట్లేదమ్మా, సన్నిగాడితోనే ఉన్నా. అమ్మా నిజంగా ఏం లేదమ్మా. సరే నేను మళ్ళీ చేస్తాను, ఉండమ్మా. బట్టలు అవుతావేంటి? లాగద్దు. నాకు బుద్ధి లేదు. ఏం ఆర్డర్ చేద్దాం ఈరోజు? ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ ఉంది? హాయ్ పండు. గుర్తుపట్టేసింది.
హే అమిత్ అక్కడున్నాడే, మొన్న ప్రియాని ఏడిపించిన వాళ్ళలో వాడు ఒకడు. ఓకే ఇప్పుడే వస్తా. చూడు, నువ్వు ప్రియాని టీచ్ చేసావని తెలిసింది. ఆ టైంలో నేను అక్కడ లేను కాబట్టి సరిపోయింది. అదే నేను ఉండింటే విషయం వేరేలా ఉండేది. నేను అమ్మాయి లవ్ చేసుకుంటున్నాం. ఈ విషయం అమ్మాయికి తెలుసా? అంటే రేపో మాపో తెలుస్తుంది. ఓ అయినా ఇదంతా కాదు. ఆ అమ్మాయితో మాట్లాడినా, ఆ అమ్మాయిని చూసినా మర్యాదగా ఉండదు. సరేరా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. కానో పందెం రోయ్. పందెమా? ఏం పందెం? పందెం ఏంటంటే, ముందు పరిగెట్టుకుంటూ వెళ్ళి ఈ కాఫీ షాప్ చుట్టూ ఎవడైతే తిరిగి వస్తాడో వాడిదే అమ్మాయిరా. సరే అయితే. దీంట్లో నీకు సెక్సీ డీల్ ఉంది రోయ్. నువ్వు బండి మీద వెళ్ళు, నేను పరిగెట్టుకుంటూ వస్తా. నిజంగానా? నిజంగా. సరే అయితే ఎంజాయ్. చూద్దాం పద. రెడీయా? మ్మ్. 1 2 3. ఎలా ఇచ్చా? ఏంటో తెలివిపోయింది. ఈ అమ్మాయి ఏంటి ఏదో టెన్షన్ ఉంది. ఏమైందండి? మా అమ్మకి కళ్ళు తిరుగుతున్నాయండి. అయ్యో ఇలా ఇవ్వండి. హా? హలో, ఏంటమ్మా కళ్ళు తిరుగుతున్నాయా? ఓ పని చేయండి, కళ్ళు గట్టిగా మూసుకోండి. ఇదిగోండి. నిజమే కదండి. నాకెందుకు ఈ ఐడియా రాలేదు? హాయ్ హాయ్. ఏం చదువుకున్నారు సార్ గారు? బిజినెస్ మేనేజ్మెంట్. ఏంటి ఈ తెలుగుతోనే? ఇట్స్ క్వైట్ న్యాచురల్. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? నేను చిన్నప్పటి నుంచి అంతే. ఏం కావాలి? నువ్వే. నేను కావాలంటే రాసి పెట్టుండాలి. ఎక్కడా? ఇక్కడ. ఓ రే సాయి, పెన్ను అందుకోరా. హే, సరిపోద్దా? idiot. హే ప్రియా, మ్, క్యాబ్ బుక్ చేశాను, వచ్చేసింది, వెళ్దాం పద. హే, మ్, నెంబర్ ఇవ్వచ్చుగా, టచ్లో ఉండొచ్చు. ఇవ్వనుగా. ఆ, సరే కనీసం అడ్రస్ అయినా చెప్పు. నీకు ఎక్స్ట్రాలు ఎక్కువేగా, కనుక్కో. ఓ మ్మ్. సరే చూద్దాం. కోతి ఫెలో, నేను ఇంకోసారి కలిస్తే పడిపోయేలా ఉన్నానే. నోరు మూసుకుని పద. వీడేంటి నిజంగానే వచ్చేసాడు? ఎలా తెలుసుకున్నావు నా అడ్రస్? ఇంప్రెసివ్. సన్నీ. ప్రియా. నా వయసుకి నిచ్చెన